హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఎంపీసీబీ మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. సో ఇప్పుడైతే ఇంకా ఓపెన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి స్నైడర్ కంపెనీకి చెందినటువంటి ఎంపీసీబీ అండి. ఎంపీసీబీ అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. సో ఇందులో కూడా రిలే ఉంటుందన్నమాట, ఆటోమేటిక్గా ట్రిప్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి మోటార్స్కి అయితే యూజ్ చేస్తారనమాట ఫ్రెండ్స్. ఇలాంటి వాటిని డైరెక్ట్గా మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఎంపీసీబీ అంటారండి. సో ఒకసారి చూడండి క్లారిటీగా. సో ఇక్కడ మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇది వచ్చేసి టెర్మినల్స్ అండి, ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్ అనమాట ఇవి. సో 3 ఫేసెస్ 1 2 3 1 2 3 అనమాట. ఇక్కడ మనం ఏ ఫేస్ అయితే కనెక్ట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఆర్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ఆర్ఏ కనెక్ట్ చేయాలి, ఇక్కడ వై కనెక్ట్ చేస్తే ఇక్కడ వై కనెక్ట్ చేయాలి, ఇక్కడ బి కనెక్ట్ చేస్తే ఇక్కడ బి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఫేస్ సీక్వెన్స్ అనేది 3 ఫేస్లో చాలా ఇంపార్టెంట్ అండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ బటన్స్. సో ప్రజెంట్ ఆఫ్లో ఉంది, ఆన్ చేయాలంటే దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. సో మనకి అయితే కనుక ఆన్ అయింది. సో ఆఫ్ చేయాలంటే ఇది అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో కొంచెం ఇక్కడ ఉంది కదా మనకి, దీని యొక్క రేటింగ్ వచ్చేసి 4 to 6.3 amps. సో ఇది ఎంతవరకు ట్రిప్ చేయగలదు అంటే కనుక 4 నుంచి 6.3 amps వరకు దీన్ని యొక్క కెపాసిటీ ట్రిప్ చేయగలదు అనమాట. అంతకంటే ఎక్కువ అయితే కనుక ఇది పని చేయదు. సో ఈ రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదైతే సూటబుల్ చేసుకుంటామో ఈ యొక్క ఎంపీసీబీని మన యొక్క మోటార్ కెపాసిటీకి సరిపోతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మనకి 4 to 6.3 amps వరకు ట్రిప్ చేయగలదు. ఇక్కడ మనకు ఒక నాబ్ లాగా ఉంది కదా, సో ఇది ఉంది కదా, దీన్ని మనము ప్రజెంట్ ఇక్కడ యారో మార్క్ ఉంది బ్లాక్ లాగా, ఇది వచ్చేసి మనకి 4 మీద మనకి సెట్ పాయింట్ చేసి ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే ఇక మనకి 4 amps ఉంది కదా, అంతకంటే మోటార్ కానీ ఏదైనా కానీ లోడ్ కనెక్ట్ చేస్తామో 4 కంటే ఓవర్ amps అంటే 4 అబోవ్ ఎక్కువ amps తీసుకుంటే, లోడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఎంపీసీబీ అనేది ట్రిప్ చేస్తుంది అనమాట. ఇది అప్పుడు మనది ఏదైతే లోడ్ కనెక్ట్ చేసిందో అది ప్రొటెక్ట్ చేయబడుతుంది అనమాట. సో దీనివల్ల యూజెస్ అయితే ఇది ఫ్రెండ్స్, మన యొక్క మోటార్ కెపాసిటీని బట్టి ఇది మనం సెట్ చేసుకోవాల్సి, మన ఎంత లోడ్ తీసుకుంటుంది, మ్యాక్సిమం లోడ్ తీసుకుంటుంది. సో దాన్ని బట్టి మనమైతే ఈ యొక్క యారో మార్క్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 4 amps, తర్వాత 5 amps, 6.3 amps. సో ఇలా మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక టెస్ట్ అని ఉంది కదా, టెస్ట్ సింబల్ అని ఉంది కదా, సో దీన్ని మనము ప్రెస్ చేస్తే కనుక మనకి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ట్రిప్ చేస్తుందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సో ప్రజెంట్ నేనైతే ఆన్ చేశాను. సో ఒకసారి మీకు చూపిస్తాను ట్రిప్ అవుతుందా లేదా అనేది. సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే కనుక ఇక్కడ ఒక గ్లాస్ ఉంది కదా, దాన్ని పైకి అన్నాను. ఇక్కడ ఏంటంటే యారో మార్క్ ఉంది కదా, టెస్ట్ చేయాలంటే కనుక ఇటు సైడ్ అనాలన్నమాట. సో నేను కొంచెం ఇలా ఒక చిన్న స్క్రూ తీసుకున్నానండి హోల్లో. సో ఇలాంటి కనుక మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది అనమాట. అంటే మన యొక్క ఎంపీసీబీ అనేది ఆఫ్ అయిపోయింది. సో ప్రాపర్గానే వర్క్ అవుతుంది అనమాట ఇది. సో ఈ విధంగా అయితే కనుక మనము టెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే. సో మనకి మెయిన్గా వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్, తర్వాత ఆన్ ఆఫ్ స్విచ్లు, తర్వాత ఇక్కడ మన రిలే సెట్టింగ్, తర్వాత టెస్ట్ సింబల్స్. ఇది వచ్చేసి మనకి 4 to 6.3 amps రేటింగ్, స్నైడర్ కంపెనీకి చెందినటువంటి ఎంపీసీబీ. సో దీని గురించి అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, కంపల్సరీ అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.